పాపము నుండి క్షమాపణ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకదు. పాపాలు క్షమించే అధికారం భూమి మీద యేసుకు తప్ప ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఆయన కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు లేనటువంటి ఆగర్భ బ్రహ్మచారిగా పరిశుద్ధాత్ముడిగా ఆయన ఉన్నాడు గనక నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయండి అన్నాడు. అంటే కనీసం జన్మపాపం కానీ, కర్మపాపం కానీ, క్రియాపాపం కానీ ఆయనలో లేదు గనక ఆయన పరిశుద్ధుడు. ఆయన లోక పాపాలన్నీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల గనక ఆయనను పాపములు క్షమించే అధికారం భూమి మీద వేసుకుంది. కాబట్టి ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన వద్ద క్షమాపణ దొరుకును. ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే ఐశ్వర్యంలో ఒకటి తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం, ఈ మూడు ఇస్తే అది దేవుని కృపే. కాబట్టి దేవుని కృపకు ఎవరైతే పాత్రలు ఉంటారో ఈ మూడింటిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఒకటి, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన వద్ద క్షమాపణ దొరుకును. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన వద్ద కృప దొరుకును. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన వద్ద విమోచన దొరుకును. విమోచన అంటే విడుదల, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడుదల అనేది ఈ భూప్రపంచం మీద ఎవ్వరికి కావలసిన దేవుని వద్దే దొరుకుతుంది. కాబట్టి మీ పాపాల నుండి విమోచించడానికి, మీ పాపాలను క్షమించడానికి, మీ జీవితాల్లో మోడుబారిపోయిన జీవితాలను చిగురింపజేసి ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు ఒక నరావతారిగా, ఒక దేవదూత రూపంలో నీ తలుపు తట్టడానికి ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చాడు. స్వరం విని తలుపు తెస్తాడో వానులకు వస్తాను, వానితో కలిసి నేను భోజనం చేస్తానన్నాడు. ఇది మతము కాదు, ఇది పరమునకు పోయే జీవమార్గం. ఈ జీవమార్గం గురించి ప్రభువు చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం చేరలేడన్నాడు.